మనకు తెలిసి నిత్యం మనం ఏదో ఒక సమయంలో తీసుకునే కోడిగుడ్డుని పోషకాల గుట్టుగా చూస్తారు. సామాన్యుడికి చాలా తక్కువ ధరలో పుష్కలంగా లభించే ప్రోటీన్ ఇందులో ఉండటమే కారణం. ఇందులో ప్రోటీన్ తో పాటు అమినో యాసిడ్స్, బి కాంప్లెక్స్, వైటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా నిండి ఉంటాయి. అందుకే చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఎగ్స్ ఉండేలా చూసుకుంటారు. బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్, బుర్జీ, ఫ్రై, కర్రీ అంటూ రకరకాలుగా కోడిగుడ్డుని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఎక్కువ మొత్తంలో గుడ్లని కొనుగోలు చేస్తూ ఉంటారు. చుట్టూ కట్టుదిట్టమైన షెల్తో సీల్ చేయబడినట్టు ఉండే గుడ్డుని ఎవరు కల్తీ చేయరని అందరిలో ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బద్దలు కొడుతూ రీసెంట్ గా ఓ విషయం బయటకు రావటంతో అంతా నిశ్చేష్టులుగా మిగిలిపోతున్నారు. భౌతికంగా గుడ్డును కల్తీ చేయకపోయినా కోళ్ల ద్వారా వాటిలో మనుషులకు ప్రమాదకరం కాగల రసాయనాలని గుడ్డులోకి చేరిస్తున్నారని ల్యాబ్ టెస్టుల్లో తెలిసిపోతోంది. ఇన్నాళ్ళు గుడ్డు చాలా సేఫ్ అని, రోజు గుడ్డు తినమంటూ ప్రభుత్వం చేసే ప్రచారం ఇప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. నిజానికి కోళ్ల ఫార్మ్స్ లో అధిక ఉత్పత్తి కోసం వాటికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అవి తినే ఆహారంలో త్వరగా ఎదిగేందుకు రసాయనాలు కలుపుతూ ఉంటారు. రోగాలను తట్టుకోవడానికి కొన్నిసార్లు కోళ్లకి ఇచ్చేవి నిషేధిత యాంటీబయాటిక్స్ మందులు ఇస్తూ ఉంటారు. వాటన్నిటి వల్లే వేలాదిగా ఉండే కోళ్లు బాగా ఎదిగి గుడ్లు పెడుతూ ఉంటాయి. చూడ్డానికి అవి ఆరోగ్యంగానే ఉన్నా వాటికి ఇచ్చే మెడికేషన్ ప్రక్రియ గుడ్డుని విషపూరితం చేస్తోందన్న నిజం వెల్లడైంది. అసలే మనది కాలుష్యపూరిత పర్యావరణంగా ఉంటోంది. దేశంలో ఎక్కడా పూర్తి స్థాయి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనిపించడం లేదు. కలుషిత వాతావరణం లేదా అక్రమ పద్ధతుల వల్ల కోళ్లు తద్వారా గుడ్లలో హానికర రసాయనాలు చేరుతున్నాయని తెలిసింది. భారీ లోహాలు అని చెప్పబడే ఆర్సెనిక్, కాడ్మియం, సీసం, పాదరసం, డయాక్సిన్స్, పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి. కోళ్ల పెంపకంలో నిషేధిత జాబితాలో ఉండే నైట్రోఫ్యూరాన్స్, నైట్రో ఎమిడజోల్స్ చాలా డేంజరస్. వీటి తాలూకు అవశేషాలు మనుషుల శరీరంలోకి చేరితే మనిషి డిఎన్ఏను కూడా దెబ్బతీసే అవకాశం ఉందని చెప్తున్నారు వైద్య నిపుణులు. సేంద్రియ పద్ధతిలో పల్లెటూర్లలో పెరిగే కోళ్లకు ఇలాంటి దాణాలు, ఇంజెక్షన్స్ ఇవ్వరు కాబట్టి అంత ఆర్గానిక్ గా ఉంటుంది. అంటే స్వేచ్ఛగా తిరిగే కోళ్లకు రసాయన సంకలనాలు లేని ఆహారం దొరకడం వల్ల ప్రమాదకరమైన రసాయనాల శాతం తక్కువగా ఉంటుంది. సహజంగా గుడ్డులో ఉండే రసాయనాలైన ప్రోటీన్, కొవ్వు, వైటమిన్స్, షోలైన్స్, లుటీన్స్, జియాకత్సిన్ లాంటి ఖనిజాలను రసాయనాలు అనలేము. ఇవి ఆరోగ్యకరమైన పోషక పదార్థాలు. వీటి విషయంలో ఇప్పటి వరకు ఏ అనుమానాలు లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి. అన్ని పరీక్షలు పాస్ అవుతున్న గుడ్లు నైట్రోఫ్యూరాన్స్ విషయంలో పాజిటివ్ రిజల్ట్సే వస్తున్నాయి. అదే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో స్పందించాలని వినియోగదారులు కోరుతున్నారు. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే పోషక పదార్థంగా చెప్పుకునే కోడిగుడ్డు విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే చాలా మంది ఫామ్ కోడిగుడ్ల విషయంలో అనుమానంతో ఆర్గానిక్ కోడిగుడ్ల వైపు మళ్లుతున్నారు. దాంతో నాటు కోడిగుడ్లకు డిమాండ్ పెరుగుతోంది. దాంతో మార్కెటర్స్ ఆఖరికి గుడ్లను కూడా రంగు మార్చి మోసం చేయడానికి తెగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మురాదాబాద్ నగరంలో నకిలీ ఆహార పదార్థాల తయారీ దందా వెలుగులోకి వచ్చింది. నాటు కోడిగుడ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠాని ఫుడ్ సేఫ్టీ అధికారులు సమర్థవంతంగా పట్టుకున్నారు. ఈ ముఠా సాధారణంగా దొరికే తెలుపు రంగు బ్రాయిలర్ గుడ్లను రంగులు మార్చి వాటిని నాటుకోడి గుడ్లుగా అధిక ధరకి అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాన్ని, నమ్మకాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న ఈ దందాపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి ఈ మోసాన్ని బయటపెట్టారు. అధికారుల దర్యాప్తులో ఈ ముఠా పాల్పడిన మోసం యొక్క తీవ్రత వెల్లడైంది. ఈ ముఠా ఇప్పటికే 4.5 లక్షలకు పైగా సాధారణ కోడిగుడ్లకు రంగులు మార్చి వాటిని నాటు కోడిగుడ్లంటూ అమ్మి సొమ్ము చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. నాటు కోడిగుడ్ల కంటే బ్రాయిలర్ గుడ్ల ధర తక్కువగా ఉండటం వలన రంగు మార్చి అమ్మడం ద్వారా ఈ ముఠా భారీగా లాభాలు ఆర్జించింది. నాటు కోడిగుడ్లకు ఉండే ప్రత్యేకమైన గోధుమ లేదా ముదురు రంగును అడ్డం పెట్టుకుని ఈ ముఠా మోసానికి పాల్పడింది. అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్యమైన సూచన చేశారు. ప్రజలు నకిలీ గుడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుడ్లను కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను, వాటి రంగు సహజంగా ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. నకిలీ రంగులు పూసిన గుడ్లను తినటం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ముఠాపై ఫుడ్ సేఫ్టీ మరియు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇవి కాక గుడ్ల విషయంలో అనేక మోసాలు జరుగుతున్నాయి. అమ్మకాలు లేక సుదీర్ఘ కాలం గోడౌన్లలో నిల్వ ఉండే గుడ్లు సహజ సిద్ధంగా పాడవుతూ ఉంటాయి. ఇలాంటి కోడిగుడ్లను తింటే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే తాజా గుడ్లను మాత్రమే తినాలని నిపుణులు చెప్తూ ఉంటారు. మరి గుడ్డు పాడైందా లేదా ఫ్రెష్ గానే ఉందా అనే విషయం గుర్తించటం కష్టం. అందుకోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని టిప్స్ ని ఇస్తోంది. గుడ్డు ఫ్రెష్ గా ఉందో లేదో తెలుసుకోవడానికి వాటర్ టెస్ట్ ఉపయోగపడుతుందని FSSAI చెప్తోంది. అందుకోసం ఒక గాజు గ్లాస్ లో వాటర్ పోసి అందులో ఎగ్ ని వేయాలి. అది నీటిలో అడ్డంగా మునిగినట్టయితే ఫ్రెష్ గా ఉందని అర్థం. ఒకవేళ నీటిలో పూర్తిగా మునగకుండా కొంచెం పైకి తేలితే ఆ గుడ్డు వయసు 3 నుండి 4 వారాలుగా ఉన్నట్టు గుర్తించాలి. ఇక నీటిపైన పూర్తిగా తేలుతున్నట్టయితే అది బాగా పాతపడిన గుడ్డు అని, ఇలాంటి గుడ్లు అస్సలు తినొద్దని చెప్తున్నారు. గుడ్డును పగలగొట్టిన తర్వాత కూడా అది తాజా గుడ్డు అవునో కాదో తెలుసుకోవచ్చని చెప్తున్నారు. అందుకోసం ఒక ప్లేట్ లోకి ఎగ్ బ్రేక్ చేసి పోయాలి. పచ్చ సొన గుండ్రంగా ఉండి బాగా కనిపిస్తుంటే అది ఫ్రెష్ అన్నట్టు. అలా కాకుండా పచ్చ సొన గుడ్డు తెల్ల సొనతో కలిసిపోతే ఎక్కువ రోజులైనట్టు అర్థం చేసుకోవాలి. గుడ్డు కొనే ముందు కూడా ఒక చిట్కా పాటించాలని చెప్తున్నారు. అదేంటంటే గుడ్డుని చెవి దగ్గర పెట్టుకుని షేక్ చేయాలి. సౌండ్ ఎక్కువగా వస్తే అది పాడైనట్టు లెక్క. గుడ్డు పెంకు పోరస్ లా పనిచేస్తుంది. దీని ద్వారా గుడ్డులోని తేమ బయటకు వెళ్లి దాని ప్లేస్ లో గాలి నిండుతుంది. గుడ్డు ఎంత పాతదైతే దానిలో అంత గాలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుడ్డు ఊపినప్పుడు సౌండ్ ఎక్కువగా వస్తే అది పాడైనట్టు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. శబ్దం తక్కువగా ఉంటే ఆ గుడ్డు ఫ్రెష్ అని నిపుణులు చెప్తున్నారు. ఆహారం అందరికీ ఎంతో అవసరం. ముఖ్యంగా పోషకాహారం తగినంత తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలలో గుడ్లు ప్రధానమైనవి. ఎగ్స్ లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఈ కారణంగా రోజుకి ఒక ఎగ్ తినడం మంచిదని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎగ్ తినాలి. అయితే ఎగ్ గురించి చాలా మందికి అపోహలున్నాయి. అవి గుండె ఆరోగ్యానికి చేటు చేస్తాయనేది అందులో ఒకటి. అధిక కొలెస్ట్రాల్ కాంటెంట్ కారణంగా గుండె ఆరోగ్యానికి హానికరమని భావిస్తారు. అయితే ఆశ్చర్యపోయే నిజమేమిటంటే ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ ఒకప్పుడు అందరూ అనుకుంటున్నట్టు బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచదని అధ్యయనాలు కనుగొన్నాయి. గుడ్డులో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే కొవ్వులుంటాయి. అవి మనిషికి మేలు చేస్తాయి. కాబట్టి గుడ్డు గుండె ఆరోగ్యానికి చేటు అనే విషయం అవాస్తవం. వండిన గుడ్ల కంటే పచ్చిగుడ్లు ఎక్కువ పోషకమైనవని చెప్తూ ఉంటారు. ఇది కూడా అబద్ధం. మీకు తెలుసా, గుడ్లను తీసుకోవటం ప్రమాదకరం. పచ్చిగుడ్డు సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. ఇవి ఫుడ్ పాయిజన్ కు కారణమవుతాయి. ఇవి వాంతులు, విరోచనాలు, జ్వరానికి దారితీస్తుంది. గుడ్లను ఉడికించడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అప్పుడు వాటిని సురక్షితంగా తినొచ్చు. కాబట్టి పచ్చిగుడ్లు మంచివి కాదు. ఏది ఏమైనా తాజా కోడిగుడ్లలో బయటపడిన యాంటీబయాటిక్స్ విషయంలో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.